హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. నా వీడియో మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో నచ్చితే లైకులు చేయడం మర్చిపోతున్నారు. షేర్ చేయండి, ఎవరికైనా నలుగురికి షేర్ చేయండి, మర్చిపోవకండి నా కోసం ప్లీజ్. ఓకేనా? ఇప్పుడు ఒక మంచి పాటతో మీ ముందుకు తీసుకుపోతాం. విత్తని పక్షులాను నిత్యము పోషించుచున్నావు, విత్తని పక్షులాను నిత్యము పోషించుచున్నావు. నీ పిల్లలు వాటికంటే శ్రేష్ఠులే కదా, నీవున్నంత వరకు. నీ పిల్లలు వాటికంటే శ్రేష్ఠులే కదా, నీవున్నంత వరకు. ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి, నా షాలెము రాజువు. నిత్యుడగు తండ్రివి, నా షాలెము రాజువు. ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు. చీకటి తొలగే నీతి సూర్యుడు ఉదయించే. ఫ్రెండ్స్, ఆ పాటలో భావనలు ఎన్ని చీకటి తొలగే నీతి సూర్యుడు ఉదయించే. చాలా బాగుంది ఆ పాట కూడా. నా మ్యారేజ్ కాకతలికి ఈ ఆడియో రిలీజ్ అయింది. ఇంకో పాట కూడా ఉంది, రిలీజ్ అయింది. నేను పాడతా, వినిపిస్తా ఇప్పుడు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. ఈ పాట ఇదే ట్యూన్ అండి, కానీ ఇప్పుడు వచ్చిన పాటల్లో ఇప్పుడు వాళ్ళు పాడి ట్యూన్ని మాఫ్ చేసేసారు. ఎందుకంటే అప్పుడు యేసన్న గారు ఈ టోనే పెట్టి ఆడియో రిలీజ్ అయింది. మేము అప్పుడు యవనస్తులం కదా, బ్రెయిన్లో బాగా ఉండిపోయింది ఈ పాట, బాగా అయిపోయింది. ఇక ఇదే టోను వాళ్ళు ఒక తప్పు పాడుతున్నా కానీ మాకు ఇదే టోన్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు హల్లెలూయా, హల్లెలూయా అని పాడుతున్నా కానీ మాకైతే హల్లెలూయా, 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 ఆమేన్ అనే వచ్చింది మాకు. వాళ్ళు ఫస్ట్ హల్లెలూయా అని తర్వాత ఆమేన్ అంటారు. మాకు ఇక రాగంలోనే వచ్చేటట్టు బాగా బ్రెయిన్లో వాష్ చేశాడు యేసన్న గారు. అప్పుడు ఆడియో క్యాసెట్లు పెట్టుకొని తెగిని కుటుంబ ప్రార్థనల కాడ, ఈ మీటింగులప్పుడు చాలా బాగా ఈ పాటలే పాడేవాళ్ళం కాబట్టి బాగా అయిపోయింది. ఇక అదొక పాటను, అట్టా పాట జోషుగా ఉండే పాట.
పాడేవారు అనమాట. బాగుండే ఆ పాటలు. ఆదరణకర్తవు అనాథునిగా విడోవు అనే పాటలు, ఈ నేను వెళ్ళు మార్గము నా యేసుకే తెలుసునని, ఇంకా చాలా ఆడియో రిలీజ్ అయినాయి అప్పుడు. నేను జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును అని ఇట్ట పాడేటప్పుడు, అప్పుడైతే పెద్దగా ఆమెన్ ఆమెన్ అనేవాడు కాదు. ఇప్పుడు పాట పాడుతుంటే చాలు ఆమెన్ ఆమెన్ అనేవాళ్ళు బాగా ఎక్కువైపోయారు. అనకూడదు కానీ దేవుని కార్యాలు కదా, అనకూడదు కానీ ఓవర్ యాక్షన్ ఒక్కోసారి ఓవర్ యాక్షన్ లాగా అనిపించింది నాకు. ఎందుకో దేవుని పాటలు కూనీ చేయటాలు అవన్నీ అప్పుడున్న ఆత్మీయత, అప్పుడున్న అనురాగాలు ఇప్పుడు లేనే లేవు. ఎక్కడ ప్రార్థనకి వెళ్ళినా ఎంత బాగా దూరంగా ఉండి వాక్యం చదువుతున్నా కానీ, మాకు చీరాల్లో చర్చి కాంపౌండ్ అని ఉంది, అక్కడుండి చెప్పేవాడు కే పాల్ గారు. అయినా కానీ చిన్నగా కనిపించినా కానీ సరే ఆ ప్రాంగణ్యం అంతా నిండిపోయేది. కూర్చొని లైట్లు వెళ్తురికి అక్కడుండైనా చూసేవాళ్ళం. ఇప్పుడు దగ్గరికి తెరలు పెట్టినా కానీ మనసులో జనానికి కొంతమందికి ఆత్మీయతగా అట్లా వెళ్తున్నారు గుంపులుగా. అట్టగా అయిపోయింది ఇప్పుడు. ప్రతి ఒక్కళ్ళకి ద్వేషాలు, వాళ్ళకు ఉంది మాకు లేదు, మేము సంపాదించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళలో ద్వేషం అసూయ పెరిగిపోయింది. ప్రభువు చెప్పింది ఏంటంటే ద్వేషం అసూయ మీలో అసలు కనిపించొద్దు, నేను చూడొద్దు అన్నాడు. అయ్యే చూపిస్తున్నారు ఇప్పుడు జనం. అయ్యే చూపిస్తూ అయ్యే ఎట్ట తయారయ్యారంటే జనం అట్టా తయారయ్యారు. ఒక్కోసారి అనిపించింది అనమాట, బాధగా అనిపించింది, ఎందుకెట్ట మారిపోయారు అని అనిపించింది. కానీ ఇక అవన్నీ సాతాను క్రియలు అనుకుంటా నేనైతే. సాతాను క్రియలు అలాగే చూపిస్తాయి కదా అని అనుకుంటా ఒక్కోసారి. కానీ ఒక్కరోజు అయితే తీర్పు అయితే ప్రతి ఒక్కరికి తీర్పు ఉంది ఫ్రెండ్స్. మీకైనా నాకైనా ఇంక మరెవరికైనా సరే తీర్పు పునరుద్ధాన దినం రోజు మటుకి అందరం తీర్పుకి ఇలా నుంచోవలసిందే. అందరం నుంచోవాలి, ఇలా చేసిన తప్పులు ఒప్పుకోవాలా. ఒప్పుకుంటేనే పరలోక రాజ్యం ఉండిద్ది. ఒప్పుకోలేదనుకో నరకంకి వెళ్ళిపోతాం. నేను ఒకటి చెబుదాం అనుకున్నా, టైం అయిపోతుంది. చిన్నప్పుడు నా కల భావన ఇంకొక వీడియోలో పంచుకుంటా ఫ్రెండ్స్ మీతో. నాకు వచ్చిన కల భావన, యవనస్తురాలుగా ఉన్నప్పుడు వచ్చిన కల భావన ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. అందరికి ప్రైజ్ లార్డ్.